ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో గత 3 రోజులుగా జరిగిన నిజాముద్దీన్ తబ్లిక్ ఇజ్తిమా ముగిసింది. ఇజ్తిమా చివరి రోజైన శనివారం 1,00,000 మందికి పైగా ముస్లింలు హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన దువాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోక్సాని బాలాజీ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు షరీఫ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన ముస్లిం మత పెద్దలు దువా నిర్వహించారు. దువా ప్రారంభం కావడంతో ముస్లింలు ఎక్కడికక్కడే ఉన్న స్థలాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇజ్తిమా చివరి రోజు బందోబస్తును జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. ఇజ్తిమా జరిగే ప్రాంతమంతా ముస్లింలతో కిక్కిరిసిపోవడంతో పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. డ్రోన్ కెమెరా పని విధానం గురించి అక్కడే ఉన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎస్పీ వివరించారు. 6 నెలల నుంచి ఆయా మసీదులోకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి 9, 10, 11 ఇజ్తిమా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ వారి ఇజ్తిమా కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇజ్తిమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఐ కాలేజీలో జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా ఆ అల్లా దయ వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా గత 10వ తేదీన దాదాపు 70 నుంచి 80 వేల మంది, ఈరోజు 1,00,000 నుంచి 1,20,000 మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ అల్లా దయతో ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు, నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు, మేయర్ గంగాడ సుజాత గారు, గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్, అదేవిధంగా మైనార్టీ శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా ఈ జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా రియాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అల్లా పని ప్రపంచంలో 250 దేశాల్లో అల్లా పని ఇట్లాగే జరుగుతుండిద్ది. ఈ ఇజ్తిమా ఇక్కడ ఎట్లయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇజ్తిమాలు జరుగుతాయి. అల్లా మార్గంలో 4 నెలల కోసం 40 రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇజ్తిమా జరిగినా పరలోక మాటలే జరుగుతాయి, కానీ ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు. ఇహలోకానికి సంబంధించినటువంటి ఎటువంటి మాటని కూడా ఎటువంటి రాజకీయ పార్టీల గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ చర్చ జరగదు. అల్లా తప్ప వేరే పూజ్యుడు లేడు, ప్రవక్త గారి ఆచరణ ప్రకారం జీవితం గడపండి అనేటువంటి సూక్తులు మన పెద్దలు ఖురాన్ హదీస్ ద్వారా తెలియజేస్తుంటారు. అక్కడికి ఈరోజు 1,20,000 మంది, అంటే మేము ఏదైతే మనం వేసిన పెండాలు ఉందో 2.5 లక్ష స్క్వేర్ ఫీట్ పెండాలు వేసాం. దాని లెక్క ప్రకారం మనం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాము. 1,00,000 మంది దాంట్లో సరిపోయేటువంటి మనుషులు కూర్చోడానికి సరిపోయేటువంటి స్థలాన్ని మనం చేశాము. ఈ నిజాముద్దీన్ ఇజ్తిమా ఇంత జరిగిందంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అతని ప్రతి కృషి, దాని తర్వాత మా అన్న కపిల్ బాషా కానీ హమీద్, మా మొత్త పెద్ద అయిన హమీద్ భాయ్ కానీ అందరూ సహకరించారు. ఈ పోలీసు గారు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ సిటీ పార్టీ వారు కానీ, మీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించారు. అందువల్ల ఈ అంత సక్సెస్గా జరిగిందని కోరుకుంటాం. మన ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాల నిజాముద్దీన్ ఇస్తిమా జరిగింది. ఈ కార్యక్రమంలో మత పెద్దలు పరలోకం గురించి హితబోధ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఖిద్మత్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ముస్లిం సోదరులు అయితే ఖిద్మత్ ఏ విధంగా చేశారంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఆఖరికి వాలంటీర్స్ లెట్రిన్స్ కూడా ఈరోజు బ్లీచింగ్ వాళ్ళే చిల్లి వాళ్ళే సర్వీస్ చేశారంటే పరలోకంలో వాళ్ళ యొక్క సౌకర్యం పొందడానికి చేశారనే భావనతో ఈరోజు ఇంత చేసిన వాళ్ళందరికీ కూడా మన తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.